నమస్కారం మిత్రమా. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ధనుష్. సో, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే మన అందరికీ ప్రాణం. ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవుడు. కానీ ఆయన కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నారని మన పురాణాలు చెప్తున్నాయి. దేవుడికి అప్పేంటి? ఇక్కడ ఒక గొప్ప ఫైనాన్స్ రహస్యం ఉంది. స్వామివారు తీసుకున్న అప్పు, దానికి మనం హుండీ ద్వారా చెల్లించే వడ్డీ, ఇవన్నీ మనకు మనీ మేనేజ్మెంట్ గురించి ఏం చెప్తున్నాయో తెలుసా? నేడు వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన శ్రీధర్ వేంబు, జోహో సీఈఓ వంటి వారు స్వామివారి సూత్రాలను ఎలా పాటిస్తున్నారు? ఈ వీడియోలో శ్రీవారి సంపద వెనుక ఉన్న అద్భుతమైన లెక్కలను, మీ ఇంటి ఆర్థిక పరిస్థితిని మార్చే సూత్రాలను చాలా సింపుల్గా చెప్పుకుందాం. ఇది వింటే మీ ఆలోచన విధానం మారుతుంది. సో, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసిన వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు తోడుగా ఉంటాడు. సో, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. స్వామివారు అప్పు తీసుకున్నారా అంటే అర్థం ఏంటో తెలుసా? అప్పు అనేది ఒక బాధ్యత. మనం కూడా ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవడానికో లేదా బిజినెస్కో అప్పులు తీసుకుంటాం. కానీ స్వామివారు ఆ అప్పును ఎలా తీరుస్తున్నారో చూడండి. కోట్లాది మంది భక్తుల సహాయంతో నిరంతరం ధర్మ కార్యాలు చేస్తూ వడ్డీ చెల్లిస్తున్నారు. అప్పు తీసుకోవడం తప్పు కాదు, కానీ దాన్ని ఆదాయం పెంచేలా వాడాలి. సామాన్యులు అప్పు తీసుకుని జల్సాలు చేస్తారు, కానీ బిలియనర్లు అప్పు తీసుకొని దాన్ని ఇన్వెస్ట్మెంట్గా మారుస్తారు. ఈ అప్పులు తీరాలంటే స్వామివారిలాగా క్రమశిక్షణతో కూడిన ప్లానింగ్ ఉండాలి. శ్రీవారికి ఉన్న బంగారు ఆభరణాలు మరియు ఆస్తులు ప్రపంచంలో మరే ఏ ఇతర ఆలయానికి లేవు. టీటీడీ ఈ బంగారాన్ని ఎలా మేనేజ్ చేస్తుందో తెలుసా? గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్స్ ద్వారా బ్యాంకుల్లో పెట్టి దాని మీద మళ్ళీ వడ్డీ సంపాదిస్తుంది. మన ఇంట్లో ఉన్న బంగారాన్ని కేవలం బీరువలో దాచుకోవడం వల్ల ఉపయోగం లేదు. దాన్ని సరైన గోల్డ్ బాండ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో వాడితే బంగారం మీకోసం డబ్బు సంపాదిస్తుంది. ఇది శ్రీవారు మనకు నేర్పే ఒక ఆర్థిక పాఠం. సంపద ఎప్పుడూ ఒకే చోట నిలబడి ఉండకూడదు, అది పెరుగుతూ ఉండాలి. ఇక్కడ మనం జోహో కంపెనీ ఫౌండర్ శ్రీధర్ వేంబు గారి గురించి మాట్లాడుకోవాలి. ఆయన వేల కోట్ల కంపెనీకి యజమాని అయిన పల్లెటూరులో ఉంటూ ట్రెడిషనల్ డ్రెస్ని కట్టుకొని తిరుగుతారు. స్వామివారు ఎలాగైతే నిరాడంబరంగా అందరికీ సేవ ఇస్తారో, శ్రీధర్ గారు కూడా తన కంపెనీని పల్లెటూళ్ళలో పెట్టి వేల మందికి ఉపాధి ఇస్తున్నారు. బిజినెస్ అంటే కేవలం లాభం కాదు, అది మన చుట్టూ ఉన్న ప్రజల అభివృద్ధి. స్వామివారి హుండీ ఆదాయంతో ఉచిత భోజనం, హాస్పిటల్స్ ఎలా నడుపుతున్నారో, మీరు చేసే బిజినెస్లో కూడా సేవ ఉంటే ఆ భగవంతుడు మీకు ఇంకా ఎక్కువ ఆదాయాన్ని ఇస్తాడు. తిరుమలలో ప్రతిరోజు లక్షల మందికి అన్నప్రసాదం అందుతుంది. ఇది ఒక గొప్ప ఎకనామిక్ సైకిల్. మనం ఇచ్చే చిన్న కానుక అక్కడ కొన్ని వేల మందికి పనిని, లక్షల మందికి ఆకలిని తీరుస్తుంది. డబ్బు అనేది ప్రవహించే నీరు లాంటిది. మీరు దాన్ని ఎంతగా ఇతరులకు పంచుతారో అది అంతకంటే రెట్టింపు వేగంతో మీ దగ్గరకు వస్తుంది. దీనినే లా ఆఫ్ అబండెన్స్ అంటారు. మీ వ్యాపారంలో కొంత భాగాన్ని చారిటీకి వాడి చూడండి, మీ సంపద పెరగడం మీరే గమనిస్తారు. సో, తిరుమల శ్రీవారు మనకు కేవలం మోక్షాన్ని మాత్రమే కాదు, జీవించే మార్గాన్ని కూడా చూపిస్తున్నారు. అప్పు పట్ల బాధ్యత, బంగారం పట్ల అవగాహన, సేవ పట్ల ఆసక్తి, ఇవే మన మనిషికి కోటీశ్వరుని చేస్తాయి. రేపటి నుండి మీరు మీ సంపాదనతో కొంత భాగాన్ని పొదుపు చేయండి, కొంత ఇన్వెస్ట్ చేయండి, మరి కొంత దానం చేయండి. అప్పుడు మీ ఇల్లు కూడా తిరుమలలాగా కలకలలాడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.